సిరిపురంలో రామయ్య, వీరయ్య అని స్నేహితులు ఉండేవారు. వీరు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. ఒకే ఊరిలో ఉంటూ రోజువారీ కూలీలు పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. రామయ్య భార్య జానకి, వీరయ్య భార్య లక్ష్మి. వీరు కూడా వారి భర్తల వలె స్నేహంగా ఉండేవారు. భర్తలు తెంచిన సంపాదనతో ఇల్లు గడిపేవారు. ఒకరోజు రామయ్య, వీరయ్యలకు పని లేకపోయేసరికి పస్తులు ఉండవలసొచ్చేది. రామయ్య, రాను రాను మన ఊర్లో పనులు దొరకడం కష్టంగా మారిందిరా. అవును వీరయ్య, పని లేక నిన్న ఖాళీగా ఉన్నాం. ఈ రోజు కూడా ఖాళీగానే ఉన్నావురా. రేపైనా పని దొరుకుతుందో లేదో అని భయంగా ఉంది. ఇంట్లో చూస్తే సరుకులు నిండుకున్నాయి. రేపు గనక మనం పనికి వెళ్ళకపోతే మాత్రం మనల్ని నమ్ముకుని వచ్చిన భార్యలు పస్తులు ఉంచాల్సి వస్తుంది. లేకపోతే పని కోసం మనం పక్క ఊరికి వెళ్దామా? మనం పక్క ఊరు వెళ్ళినా ప్రయోజనం లేదురా. ఎందుకంటే చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ పని దొరక్క చాలా మంది మన ఊరికే పని కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ కూడా పనులు సరిగ్గా లేకపోయేసరికి నిరాశతో వెళ్ళిపోతున్నారు. అందుకని మనం పక్క ఊరికి వెళ్ళినా ప్రయోజనం లేదు. లేదంటే పట్నం వెళ్ళి పని కోసం ప్రయత్నిద్దామా? పట్నంలో మనకు పని దొరకదంటావా? ఇలా పని కోసం పుట్టినూరుని వదిలేసి చాలా మంది పట్టణాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారా. సొంత ఉండి చూడడానికి కూడా రాలేనంతగా మారిపోయారు. నాకైతే ఊరు వదిలిపెట్టి రావడం ఇష్టమే లేదు. ఎంతకాలం పాలు లేక ఇబ్బంది పడతాం రామయ్య. ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. మనం పట్నం వెళ్ళి ఏదో ఒక పని చేసి మన భార్యలను పోషించుకుందాం. నువ్వు నాకు ఎంత చెప్పినా నాకు ఈ ఊరిని వదిలిపెట్టి రావడం ఇష్టం లేదురా. ఇక్కడే కూలోనాలు చేసుకొని బ్రతుకుదాం. ఇంతలో అటువైపుగా గ్రామాధికారి వెళ్తూ వీరిని చూస్తాడు. వీరి దగ్గరకొచ్చి, ఏంటి రామయ్య, ఈరయ్య ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. దేని గురించో తెలుసుకోవచ్చా? ఏం చెప్పమంటారు బాబు? 2 రోజుల నుంచి పని లేక ఇద్దరం ఖాళీగా ఉన్నాం. రేపైనా పని దొరుకుతుందో లేదో అని భయంగా ఉంది. మా బ్రతుకుల గురించి మీకు తెలుసుగా. ఇంట్లో పూట గడవాలంటే మేము పని చేయాల్సిందే. దాని గురించి ఇద్దరం ఆలోచిస్తున్నామయ్యా. ఇక మీద మీకు ఆ భయం లేదు. రేపటి నుంచే మన ఊర్లో ప్రభుత్వం కాలువల పూడిక తీతను ప్రారంభించింది. కాబట్టి మన ఊరిలో అందరికీ పని పోషకలంగా దొరుకుతుంది. మీరు కూడా పనికి రావచ్చు. నిజమా బాబు గారు? రేపటి నుంచి మాకు పని దొరుకుతుందా? అవునురా, ఆ పని మీదే నేను కూడా ఊర్లోకి వెళ్తున్నాను. రేపటి నుంచి పని చేయడానికి చాలా మంది మనుషులు కావాలి. మన చుట్టుపక్కల గ్రామాల్లో కలిపే కాలు పూడిక తీయాలి. మంచినీటి బావుల్లో పూడికలు తీయాలి. ఈ పనులన్నీ చేయడానికి చాలా మంది పనివారు కావాలి. మీకు తెలిసిన వారిని కూడా పనికి తీసుకురండి. అలాగే బాబు, తప్పకుండా తీసుకొస్తాము. సరే, మీరు ఆ పనిలో ఉండండి. నేను పక్కూరు వారికి కూడా ఈ విషయం చెప్పేసి వస్తాను. పని రేపే మొదలెట్టాలరా. అలాగే బాబు, తప్పకుండా వస్తాం అని ఆనందంగా రామయ్య, వీరయ్య ఇద్దరు కలిసి ఇంటికి చేరుకుంటారు. ఇంటికొచ్చిన తర్వాత ఇద్దరూ వారి భార్యలకు పని గురించి చెప్తారు. జానకి, లక్ష్మి ఆనందపడిపోతారు. మంచి వార్త చెప్పారండి. పని లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని అందరికీ పని కల్పిస్తోంది. నిజమే, రేపు మీకు పని దొరక్కపోయింటే అందరం పస్తులుండవలసి వచ్చేది. మనకు మరో 2 నెలల వరకు పనికి డోకరా లేదు కాబట్టి మనం సంతోషంగా ఉండొచ్చు. రేపు ఉదయాన్నే పనికి బయలుదేరాలి. ఈరోజు పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం. 2 రోజులుగా తీసుకున్న విశ్రాంతి సరిపోలేదా? మళ్ళీ విశ్రాంతి తీసుకుంటానని వివరంగా చెప్తున్నారు. ఈరోజు ఎలాగో పర్లేదు కదా, విశ్రాంతి తీసుకోవడంలో తప్పే ఉంది. ఆపండ్రా మీరు మీ గొడవలు సరే, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. మనం రేపు ఉదయాన్నే పనికి బయలుదేరదాం అని రామయ్య అనేసరికి వీరయ్య, లక్ష్మి వారింటికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే వీరయ్య, రామయ్య పనికి బయలుదేరుతారు. చుట్టుపక్కల వారు కూడా చాలా మంది కాలువలో పూడిక తీయడానికి వస్తారు. అందరూ కలిసి ఉత్సాహంగా పనిచేస్తారు. మొదటి రోజు దిగ్విజయంగా గడుస్తుంది. 2వ రోజు అదే విధంగా పని జరుగుతూ ఉండగా గ్రామాధికారి వచ్చి రామయ్య, వీరయ్యని పిలిచి ఇలా అంటాడు. రామయ్య, వీరయ్య, ఈరోజు మీ ఇద్దరు మన ఊరి చివర ఉన్న మంచినీటి బావి పూడిక తీయడానికి వెళ్ళండి. ఈరోజు మీకు ఆ పని సరిపోతుంది. సాయంత్రం కల్లా పని పూర్తి చేసుకుని రండి అని చెప్తాడు. రామయ్య, వీరయ్య ఊరి చివర ఉన్న మంచినీటి బావి పూడిక తీయడానికి వెళ్తారు. బావిలో దిగి తవ్వుతూ ఉండగా ఏదో చప్పుడొస్తుంది. మట్టిని తొలగించి చూస్తే అందులో 2 లంకి బిందెలు దొరుకుతాయి. అరే, వీటిని లంకి బిందెలంటారా? వీటిలో బంగారం ఉంటుంది. తెరచి చూద్దామా?
అందులో ఏముంటే మనకెందుకు, మనం పని చేస్తూ ఉండగానే నేలలో ఇవి దొరికినాయి. వీటిని మన గ్రామాధికారికి అప్పజెప్దాం. ఒక్కసారి వీటిని తెరిచి చూద్దాంరా, ఏముందో తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం. సరే, నీ మాట నేనెందుకు కాదనాలి, తెరిచి చూద్దాం కాని అని ఇద్దరు కలిసి బావిలోని వాటిని తెరిచి చూస్తారు. లోపల పురాతన కాలానికి చెందిన బంగారు నాణాలు 2 బిందెలు నిండా ఉంటాయి. వాటిని చూసేసరికి వీరయ్యకు ఆశ పుడుతుంది. ఆర్ నాయనా, ఇన్నాళ్ళ కష్టం నేటితో తీరిపోయింది మనకి. మనం వీటితో ఆనందంగా జీవించవచ్చురా. వీరయ్య, ఇవి మనవి కాదు, నేలలో దొరికినవి కాబట్టి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. మంది కాందాని కోసం మనం ఆరాటపడడం మంచిది కాదు. అరే పిచ్చోడా, ఇంత సొమ్ము కళ్ళ ముందు ఉంటే మనది కాదంటావేంట్రా? ఇది మనకు దొరికిన సంగతి ఎవరికి తెలుసు? వీటిని మనమే తీసుకుందాం, ఎవరికి చెప్పద్దు. వద్దురా, దురాశ దుఃఖానికి చేటు. వీటిని ప్రభుత్వానికి అప్పజెప్దాం. రామయ్య, మనలాంటి వారికి రాక రాక వచ్చే అవకాశం ఇప్పుడొచ్చింది. దాన్ని నువ్వు నాశనం చెయ్యకురా. మనది కాని సొమ్ము కోసం ఆశపడడం మంచిది కాదురా వీరయ్య. మనం సంపాదించకుండా వచ్చిన సొమ్ము మన దగ్గర నిలవదు. మన రెక్కల కష్టమే మనకు మిగులుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ రెక్కల కష్టం చేయబట్టే కదరా ఇవి మనకు దొరికాయి. మనం ఇక్కడ పని చేసినందుకు మన కూలి ఇస్తారు. అది మాత్రమే మన సొమ్ము, ఇది కాదు. దీని వెంటనే గ్రామాధికారికి తెలియజేసి వారికి అప్పజెప్పేద్దాం అని వీరయ్య ఎంత చెప్పినా వినకుండా రామయ్య గ్రామాధికారిని పిలిచి దొరికిన సొమ్ము మొత్తాన్ని తనకప్పచెప్తాడు. గ్రామాధికారి అందరి ముందు రామయ్యను వీరయ్యను అభినందించి ఆ సొమ్ము మొత్తాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తాడు. ఇంటికి వచ్చాక వీరయ్య రామయ్యతో ఇలా అంటాడు. మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేశారు. కనీసం 2 నాణాలైనా తీసుకునుంటే మన జీవితాలు మారిపోయేవి. నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవేంట్రా? మంది కాని దాని కోసం ఆరాట పడొద్దని. ఇద్దరు జానకి లక్ష్మి అక్కడికొస్తారు. ఏంటండి, ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారు? ఈరోజు వీడేం చేశాడో తెలుసా? చేతిలోకి వచ్చిన సొమ్ము చేతులారా దూరం చేశాడు. మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు బావిలో పూడికి తీయడానికి మేమిద్దరం కలిసి వెళ్ళాంగా. బావిలో తవ్వుతూ ఉండగా 2 లంకి బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారు నాణాలు నిండున్నాయి. వాటిని మనం తీసుకుందాంరా అంటే మొత్తాన్ని గ్రామాధికారికి అప్పచెప్పాడు. గ్రామాధికారి తీసుకెళ్లి ఆ మొత్తం సొమ్ముని ప్రభుత్వానికి పంపించేశాడు. చేతికొచ్చిన సొమ్ముని నోటికి రాకుండా చేసేశాడు. మనం అలా చేశాం కాబట్టి ఊరి జనం అందరూ మనల్ని అభినందించారు. అభినందించినంత మాత్రాన మన ఆకలి తీరుతుందా? కనీసం 2 నాళలైనా తీసుకుందామని అడిగాను. దానికి కూడా ఒప్పుకోలేదు నువ్వు. వీరయ్య, నన్ను నువ్వు చిన్నతనం నుంచి చూస్తున్నావు. నేను ఏనాడు తప్పు చేయలేదు, ఎదుటి వారిని కూడా తప్పు చేయనివ్వలేదు. నా సంగతి తెలుసు కూడా నువ్వు అలా అడగడం తప్పు కాదా? అదేం అసలు తప్పే కాదు. నీకు బ్రతకడం చేతకాక మంచి అనే ముసుగులో మునిగిపోయావు. మనం ఎన్ని రోజులు పని లేక పస్తులున్నామో అది మర్చిపోయావు. నీతో ఉంటే నేను కూడా నీలాగే మారిపోయేలా ఉన్నాను. ఇక నీకు నీ స్నేహానికి సెలవు అని రామయ్య పిలుస్తున్నా గాని పట్టించుకోకుండా వీరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన వెనకాలే తన భార్య లక్ష్మి కూడా వెళ్ళిపోతుంది. కొద్ది రోజుల పాటు వీరయ్య రామయ్య కలుసుకోకుండా ఉంటారు. కొద్ది రోజుల తర్వాత గ్రామాధికారి రామయ్య వీరయ్యను పిలిచి, రామయ్య, వీరయ్య, మీరు స్వలాభాన్ని చూసుకోకుండా దొరికిన సొమ్ముని ప్రభుత్వానికి అప్పగించినందుకు గాను ప్రభుత్వం మిమ్మల్ని అభినందిస్తూ మీకు కొంత నగదును బహుమతిగా పంపింది. అది మీకు అందించడానికే ఇక్కడికి పిలిచాను అని ఇద్దరిని పిలిచి వారికి అధిక మొత్తంలో నగదు బహుమతిని అందిస్తాడు. దాన్ని చూసి వీరయ్య, రామయ్య, నువ్వు చెప్పింది నిజమే. మంది కాని దానికోసం ఆరాటపడి ఎన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు చేసిన మంచి ఈరోజు మనకు అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు రామయ్య. నువ్వు నా స్నేహితుడివిరా. నీపై నా కుంకుమ ఎప్పుడూ రాదు. నిదానంగా అసలు విషయం నువ్వే తెలుసుకుంటావని ఊరుకున్నాను. ఇన్ని రోజులు నీతో మాట్లాడకుండా ఉండి నేను కూడా తప్పు చేశాను. ఇక మీదట మనిద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి రాకుండా నేను కూడా నీ బాటలోనే నడుస్తానురా. ఇక ఏ కారణం చేత కూడా మనం విడిపోకూడదు. మన స్నేహం చిరకాలం ఇలాగే నిలిచుండాలి అని రామయ్య వీరయ్య కలిసి ఇంటికెళ్తారు. వారిని చూసిన వారి భార్యలు ఆశ్చర్యపోతారు. తిరిగి యథావిధిగా వారు స్నేహంగా జీవిస్తూ ఉంటారు. మనం చేసిన మంచి మనసు
అనుకోని అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని రామయ్య వీరయ్యకు నిరూపించాడు. అది వాడరేవు అనే ఒక పల్లె ప్రాంతం. ఆ ఊరి ప్రజలు సముద్రపు వేట మీద ఆధారపడేవాళ్లు. ఆ గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులుండేవారు. రామయ్య చేపల వేట ద్వారా వచ్చే కొద్ది డబ్బుతోనే ఇల్లు గడిపేవాడు. సీతమ్మ ఆ డబ్బుని చాలా పొదుపుగా వాడుతూ వచ్చేది. పైగా కోపిష్టి. భర్తని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ఎంతకాలమని ఇలా కొంచెం కొంచెం డబ్బుతో మన కుటుంబం గడుస్తుంది? ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించండి. వర్షం వరదలు వచ్చాయంటే మీరింట్లోనే కూర్చుంటారు. ఆ రోజు మనం పస్తులుండాలి. నా మాట విని ఏదైనా వ్యాపారం ఆలోచించండి. వ్యాపారం కోసమైనా డబ్బు కావాలి. అంత డబ్బు లేనప్పుడు మనం ఏం చేయగలం? ఆ మాట విని సీతమ్మ అతన్ని తిడుతూ లోపలికెళ్ళింది. అలా వాళ్ల కాపురం గొడవలతోనే జరుగుతుండేది. వీళ్ల కుటుంబం ఇలాగుండగా ఊరి చివర ఒక పాత పాకలో రాజమ్మ అనే ముసలమ్ముండేది. ఆమెకెవరూ లేరు. ఒకప్పుడు ఆ ఊళ్ళో అందరికీ సాయం చేసిన రాజమ్మ ఇప్పుడు వయసు పైబడడంతో కళ్ళు సరిగ్గా కనిపించక నడవలేక చాలా ఇబ్బంది పడేది. ఆకలైతే ఎవరినైనా సాయం అడుగుతుంది కాని ఎవరూ పెద్దగా సాయం చేసేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు విపరీతమైన వర్షం కురుస్తుంది. వాడరేవులో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. చేపల వేట ఆగిపోయింది. రాజమ్మ ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. వణుకుతున్న కాళ్లతో రాజమ్మ రామయ్య ఇంటికి వెళ్తుంది. అక్కడతన్ని పిలుస్తుంది. అయ్యా రామయ్యా, 2 రోజుల నుండి తిండి లేదు నాయనా. కాస్త గంజుంటే పోస్తావా? చాలా ఆకలిగా ఉంది. కొంచెం సాయం చెయ్యి బాబూ. ఆ మాట వినగానే రామయ్య మనస్సు కరిగింది. ఆమెకు సాయం చేద్దామనుకుంటాడు. కాని అతని భార్య అతని వైపు కోపంగా చూసి అక్కడున్న ముసలామితో ఇలా మాట్లాడుతుంది. చూడమ్మా, మాకే ఈ పూట గడవటం కష్టంగా ఉంది. వాన పడితే రామయ్య వేటకి వెళ్ళలేడు. మా దగ్గర నీకు పెట్టడానికి ఏం లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళు. వాళ్ళేదైనా పెడతారు, తిను. నీ పనే బాగుంది. 4 ఇళ్లలో వెళ్ళి అడుక్కు తింటున్నావు. మాకది కూడా లేదుగా అంటూ చాలా కఠినంగా మాట్లాడింది. ఆ మాటలకి రాజమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాధగా, అమ్మాయి, వర్షంలో ఎక్కువ దూరం నడవలేను తల్లి. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. మరో ఇంటికి వెళ్ళే ఓపిక కూడా లేదు. నేనడిగింది గంజి నీళ్లే కదా తల్లి, చూడమ్మా. ఆ గంజి నీళ్లే మేం తాగుతున్నాం. ఒక పూట అన్నం వండుకొని ఒక పూట గంజి నీళ్లు తాగుతున్నాం. మా ఆకలి తీరడమే అంతంత మాత్రం. ఇక నీ ఆకలి ఎక్కడి నుండి తీర్చాలి? నువ్విక్కడి నుండి వెళ్ళమ్మా, నాకు కోపం తెప్పించకు అని చాలా కఠినంగా మాట్లాడింది. సరేనమ్మా, వెళ్తాను అని అక్కడి నుండి వర్షంలోనే తడుస్తూ వెళ్తుంది. తన మనసులో, నేను మరొకింటికి వెళ్ళే ఓపిక నా దగ్గర లేదు. భగవంతుడా, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను నీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా తండ్రి అని ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమెకు నీ తల్లి వయసు ఉంటుంది. ఆమెనెలా మాట్లాడుతున్నావు? నీకు కొంచెం కూడా జాలి కలగలేదా? ఏదో ఒకరోజు అలాంటి పరిస్థితి మనకొస్తే అప్పుడేం చేస్తావు? ఇప్పుడు కూడా మన పరిస్థితి అలాగే ఉందిగా, మళ్ళీ ప్రత్యేకంగా రావటం ఎందుకో అని కోపంగా అతన్ని తిట్టి లోపలికెళ్తుంది. కొంత సమయం తరువాత రామయ్య సీతమ్మకి తెలియకుండా రాజమ్మ ఇంటికొచ్చాడు. నా భార్య మాటలు పట్టించుకోకమ్మా. తను అలాగే మాట్లాడుతుంది. నీకేదైనా అవసరం ఉంటే నేనే వచ్చి నీకు ఆహారం అందిస్తాను. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడక్కు. ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని తిందాం. ఆ మాటలు విన్న రాజమ్మ సంతోషంగా, నా బంగారు తండ్రే, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు అని అతన్ని దీవిస్తుంది. అప్పటి నుండి అతను సాయం చేస్తూ ఉంటాడు. కొన్ని నెలలు గడిచాయి. రామయ్య సీతమ్మ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. వాడికి 5 ఏళ్లొచ్చేసరికి రాజమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన తరువాత రామయ్య ఆ ఇంటి వైపు వెళ్లేవాడు కాదు. కాని ఆ ముసలమ్మను తలుచుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తుండగా వాడరేవులో ఒక పెద్ద తుఫాను మొదలైంది. ఆ ఉప్పెనలో రామయ్య ఇల్లు, బోటు అన్నీ కొట్టుకుపోయాయి. సీతమ్మ, రామయ్య, వాళ్ల బిడ్డ రాజేష్ ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల తరువాత వాళ్ల బిడ్డ
అమ్మా నాకు ఆకలిగా ఉంది, చాలా దాహంగా కూడా ఉంది అని ఆకలితో అలమటిస్తున్నాడు. ఆ మాట వినగానే తల్లి చాలా బాధపడుతూ, మనం ఉండడానికి ఇల్లు లేదు, తిండి తిని వారం రోజులైంది. నా బిడ్డ ఆకలితో అల్లాడుతున్నాడు. మన కోసం కాకున్నా మన బిడ్డ కోసమైనా ఏదైనా చెయ్యండి. నేనేం చెయ్యాలి? ఇక్కడ ప్రజల పరిస్థితి చూసావుగా, కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. భగవంతుడు నన్నెందుకు ఇలా పరీక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అని చాలా బాధపడుతున్న సమయంలో రాజమ్మ గుర్తొచ్చింది. రాజమ్మ పాకుంది కదా, అది ఎత్తులో ఉంది. నాకు తెలిసి అక్కడ నీళ్ళొచ్చుండవు. మనం అక్కడికి వెళ్దామా? అందుకు ఆమె కూడా సరి అంది. వాళ్ళు ముగ్గురు కూడా రాజమ్మ పాక దగ్గరికి చేరుకున్నారు. అక్కడ పాక కొంచెం కూడా చెదరలేదు, చాలా బాగుంది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లారు. తర్వాత సీతమ్మ, అయ్యో, ఆ రోజు ఆ ముసలమ్మ మన ఇంటికొచ్చింది. చాలా ఆకలితో గంజి అడిగింది. కనీసం భోజనం కూడా అడగలేదు. ముదనష్టపు దాన్ని. కనీసం గంజి కూడా ఇవ్వడానికి మనసు రాలేదు నాకు. అంత పాపిష్టి పని చేశాను. ఈ రోజు నా బిడ్డ అన్నం కోసం ఏడుస్తుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది నాకు అని బాధపడుతూ ఏడుస్తుంది. బాధపడకు సీతమ్మ, తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది. దాని గురించి వదిలే. అయినా ఆమె ఆకలి నువ్వు తీర్చకపోయినా నేను తీర్చాను అంటూ జరిగిన విషయం చెప్పాడు. ఆ మాట విని ఆమె ఆశ్చర్యపోయి, పోనీలేండి, మీరు మంచి పనే చేశారు. ఆమె ఆకలి తీర్చారు. మీరు చేసిన సాయమే ఇప్పుడు కనీసం మనం ఉండడానికి నీడని కల్పించింది. అవును, ఆ సాయం వల్లే భగవంతుడు మనల్ని ఇక్కడుంచాడు. ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఆయన మనకేదో ఒక రకంగా సాయం చేయకుండా ఉండడు. భగవంతుడా, నా బిడ్డ ఆకలి తీర్చు తండ్రి అని బాధపడతాడు రామయ్య. అప్పుడు సీతమ్మ, ఏవండి, అబ్బాయిని నిద్రపుచ్చాను. నేను పక్కన వాళ్ల దగ్గరికెళ్ళి ఏదైనా తినడానికి ఉందేమో అడుగుతాను. ఏదో ఒకటి దొరక్కపోదు. నేను కొంచెం ఎత్తు ప్రాంతానికెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో తీసుకొస్తాను. నువ్వు పిల్లోడు జాగ్రత్తగా ఉండండి. సీతమ్మ తన మనసులో, అడుక్కునే పరిస్థితి వచ్చింది. నా భర్త ఆ రోజన్న మాటలు గుర్తొస్తున్నాయి. మన పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు అని ఇప్పుడు బాగా అర్థమైంది. విర్రవీగకూడదని మరింత స్పష్టంగా అర్థమైంది. అప్పుడే రామయ్యకి ఆ పాకలో రాజమ్మ దాచిన రాగి చెంబు దొరికింది. దాని లోపల కొన్ని పాత నాణేలు, ఒక చిన్న కాగితం ఉంది. అందులో ఇలా రాసుంది: రామయ్య, నువ్వు నా మీద చూపించిన జాలికి ఈ చిన్న బహుమతి. ఎప్పుడైనా నేను గుర్తొస్తే ఈ పాక వైపు తొంగి చూడు. నువ్వు చేసిన సాయానికి ఇది చిన్న సాయం అవుతుంది. నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని రాసి ఉండడంతో దాన్ని చదివి ఆశ్చర్యపోయి బాధగా, చూసావా, మనం చేసిన సాయం ఎక్కడికి పోలేదు. ఆమె ఆకలి తీర్చాం కాబట్టి ఈరోజు భగవంతుడు మన ఆకలి తీర్చడానికి ఇలా చేశాడు. చేసిన సాయం వృధాగా పోదు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో సీతమ్మా. బుద్ధొచ్చిందండి. మరోసారి క్షమాపణ కోరుకుంటున్నాను. ఆ ముసలమ్మని కూడా. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆ నాణేలు వాళ్ళు అమ్ముకున్నారు. దాన్నుండి చాలా డబ్బొస్తుంది. వాళ్ళ ఆకలి తీరుతుంది. ఆ డబ్బుతో రామయ్య మళ్లీ బోటు కొనుక్కున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటి నుండి సీతమ్మలో చాలా మార్పొచ్చింది. ఎవరైనా తన ఇంటికి ఆకలని వస్తే అన్నం పెట్టకుండా పంపించేది కాదు. వాళ్ల కడుపు నింపి పంపించేది. ఆ విధంగా ఆ కుటుంబం మంచి పనులతో ముందుకు సాగుతుంది.